ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఇంకొక నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి వచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుండి వచ్చిన నోటిఫికేషన్ గైస్. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు ఏం పోస్ట్ కి రిక్రూట్ చేస్తున్నారంటే యంగ్ ప్రొఫెషనల్ లీగల్ పోస్ట్ కి అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఇక్కడ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయాన్ని గురించి డిస్కస్ చేద్దాం. సో యంగ్ ప్రొఫెషనల్ లీగల్ పోస్ట్ కి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారని చెప్పాను కదా. సో మీకు 32 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు లా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. దాంతో పాటు CLAT పోస్ట్ గ్రాడ్యుయేట్ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఈ స్కోర్ బేస్ చేసుకొని మీకు ఫర్దర్ గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో బేసిస్ ఆన్ ద మెరిట్ ఆఫ్ క్లాట్, ఈ CLAT స్కోర్ బేస్ మీదే మిమ్మల్ని ఈ జాబ్ పొజిషన్స్ కి అయితే రిక్రూట్ చేస్తున్నారు గైస్. సో ఇంకా మీరు కింద చూడొచ్చు, ఇదొక కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్. కాంట్రాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ 2 ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుంది, తర్వాత 1 ఇయర్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. సో మీకు 60,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ ఇయర్. మీరు సెకండ్ ఇయర్ 63,000 వరకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకొక 1 ఇయర్ అవకాశం ఉంది కాబట్టి ఆ ఇయర్ కనుక ఎక్స్టెండ్ అయితే మీకు 66 ప్లస్ కే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 66,000 పైనే మీరు శాలరీ అయితే సంపాదించుకోవచ్చు. సో కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీరు వేరే జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినట్టు మీరు ఈ జాబ్ వస్తే కనుక హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇందాక చెప్పాను 32 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. మీరు ఏ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయినా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో మీరు కనుక ఓబీసీ క్యాండిడేట్స్ ఆర్ జనరల్ క్యాండిడేట్స్ విత్ డిజేబిలిటీ అయితే మీకు ఈ ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. మీరు ఓబీసీ క్యాండిడేట్ అయ్యుండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే మీకు 13 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. సో మీరు కనుక జనరల్ క్యాండిడేట్స్ అయి ఉండి 10 ఇయర్స్ అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అంటే మీరు 42 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే ఇది ఒక ఆన్లైన్ ప్రాసెస్ అండి, కంప్లీట్ గా ఆన్లైన్ త్రూ మీరు అప్లై చేసుకోవాలి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చేసారు. సో ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి అబౌట్ అస్ లోకి వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. సో ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. సో దీనిలోకి వెళ్ళి అబౌట్ అస్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ కరెంట్. సో ఫస్ట్ ఇంగ్లీష్లోకి అయితే ట్రాన్స్లేట్ చేసేస్తుంది. సో అబౌట్ అస్ లో రిక్రూట్మెంట్ ఎక్కడ ఉందో చూద్దాం. వేకెన్సీస్ పోస్ట్ క్లిక్ చేశాను.
సో యంగ్ ప్రొఫెషనల్. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేస్తే సరిపోతుంది గైస్. సో అలాగా ఆన్లైన్ త్రూ అప్లై చేసుకోవాలి. మిమ్మల్ని ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నారనేది కూడా నేను చెప్తాను, వినండి. సో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఒకటి, సిగ్నేచర్, 10th మార్క్ లిస్ట్, ఎందుకంటే మీకు అది డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఉంటుంది. సో మీరు కనుక ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కాస్ట్ సర్టిఫికేట్ కావాలి, లా డిగ్రీ సర్టిఫికేట్ కావాలి, సిఎల్ఏటి పీజీ 2026 స్కోర్ కార్డు కూడా కావాలి. సో మీకు డిజేబిలిటీ ఉంటే డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా కావాలి. దాంతోపాటు దీనికి రిలేటెడ్గా మీ దగ్గర ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ త్రూ వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు గైస్. సో ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, అప్లికేషన్ ఫీజు కూడా ఛార్జ్ చేయడం లేదు. కంప్లీట్లీ ఫ్రీగా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, మీ మెరిట్, మీరు కంప్లీట్ చేసిన లా డిగ్రీ ప్లస్ సిఎల్ఏటి స్కోర్, వీటి బేస్ మీదే మిమ్మల్ని అయితే ఈ పోస్ట్లకి రిక్రూట్ చేస్తుంది. సో ఈ ఆపర్చునిటీని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 8th September 2026 6 PM లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే రిజర్వేషన్ని బట్టి ఉన్నాయి. సో 4 ఏమో జనరల్ వాళ్ళకి, 1 ఏమో ఓబీసీ క్యాండిడేట్స్కి ఉన్నాయి వేకెన్సీస్ అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరి ఒక్క వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.